అదో చిన్న గ్రామం, ఆదర్శం మాత్రం చాలా పెద్దది. గ్రామస్తులంతా కలిసి తీసుకున్న ఆ నిర్ణయంతో కరువు కాలంలోనూ ఆదాయ పంటలు పండించుకునే వీలు కలిగింది. వ్యవసాయానికి మూలాధారమైన సాగునీటి సంరక్షణలో ఆ ఊరు వారంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ గ్రామంలో పలు పంటల పచ్చదనం కనిపిస్తోంది. బావుల్లో నీళ్లు తగిన స్థాయిలో కనిపిస్తూ ఈసారి కరువు గండం నుంచి గట్టెక్కిస్తున్నాయి. భూగర్భ జలాల్ని ఎన్ని వీలైతే అన్ని ఎప్పటికప్పుడు తోడుకుంటూ పోతే భవిష్యత్తులో నీటి కొరత తప్పకుండా వస్తుందని ఆ ఊరి వాళ్ళు భావించారు. బావిలో నీళ్లు తగ్గుతున్నాయని బోర్ల మీద బోర్లు వేసి ఎంత వీలైతే అంత లోతుకు వెళితే తాత్కాలికంగా సమస్య పరిష్కారం కావచ్చు గాని భవిష్యత్తు మాత్రం అంధకారమేనని వారు గ్రహించారు. వ్యవసాయం కోసం ఒక బోరు కూడా వేయకూడదని, కేవలం బావుల మీదనే ఆధారపడాలని నిర్ణయించిన ఈ రైతులది కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం శంకులపల్లె గ్రామం. బోర్లు అవేం లేవు. నూతుల బాధతోటి నీళ్లు కట్టుకున్నాడు, లేకపోతే సపరేట్గా సైలెంట్ ఉన్నాడు. ఈ గోపిగడ్డ ఒకటి వేసుకొని మార్కెట్లో అమ్ముడు. ఇక దీని మీదే ఆధారపడి ఉంటుంది, అంతకుమించి అయితే ఏం లేదు. బాయిలు ఉన్నాయి, మాకు బోర్లు వేయించుకోలేము, మాకు బోర్లు లేవు. ఆ ఉన్న నీళ్ళతోటే పంట పండించుకుంటున్నాం. మాకు కూరగాయలే ఇంత పంట సుతం, మాకు ఏది వండినా వండించుకుంటాం. కూరగాయలు మందం. ఏం కూరగాయలు పండిస్తారు? అన్నీ పెట్టుకుంటాం మేము. ఇంత గోపిగడ్డ కానీ, టమాటా, ఉల్లి, ఎల్లి మాకు బీరకాయలు, టమాటా అన్నీ పండించుకుంటాం. ఇంత కరెంట్ మోటార్ ఎంతసేపు నడుస్తుంది మీకు? మాకు 3 గంటలు ఇస్తాడు. మాది శంకులపల్లె గ్రామం. నా పేరు మోహన్. మా ఊళ్ళో ఈ వరకు బోర్లు వేయలేరు. ఇవే బాయిల నీళ్ళు ఎలా తీసుకుంటున్నాం. కొన్ని ఇప్పటి వరకు పంటలు అయితే వండుతున్నాయి. ఏమేమి పంటలు ఎత్తున్నావు? ఇవే కూరగాయలు, ఇవి ఈ బీర చెట్లు, పాలకూర, గంగాయల కూర, పచ్చకూర, ఈ సుక్క కూర, బీర చెట్లు, ఉల్లి, పూలు. ఇవి పొలాలకే పోతే ఆడు కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెర్ల నీళ్ళు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. బావులలో నీళ్ళు ఉంటున్నాయా? బావులలో అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 1207 గ్రామ పంచాయతీలుండగా అనుబంధ గ్రామాలు కలుపుకొని మొత్తం 2239 గ్రామాలున్నాయి. వీటిలో వ్యవసాయ బావులను ఉపయోగిస్తున్న గ్రామాలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. బావుల్లో నీరు అడుగంటి పోగానే లోతుకు వెళ్లడానికి వీలుగా బోర్లు వేయటం సాధారణమైపోయింది. ఒక బోరులో నీరు పడకపోతే మరో బోరు వేసుకుంటూ అప్పులు పెరిగిపోయి నానా కష్టాలు పడుతున్న అన్నదాతల సంఖ్య ఈ మధ్యకాలంలో మరీ పెరిగిపోయింది. 1000 అడుగుల పైబడి లోతుకు వెళ్లి ఎలాగోలా పాతాళం నుంచి గంగమ్మను బలవంతంగా బయటకు తేవాలని చేసే ప్రయత్నాల వల్ల అందరికీ నష్టమే. అలాంటి నీరు నాణ్యంగా కూడా ఉండదు. అందుబాటులో తక్కువ లోతులోనే నీళ్లు లేకపోవటానికి కారణాలు అందరికీ తెలిసిందే. వాననీటి సంరక్షణ చేపట్టకుండా భూమిలోకి నీళ్లు ఇంకిపోయే వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ గ్రహించిన శంకులపల్లె గ్రామస్తులు బోర్లు వేయకూడదని, అందుబాటులోని బావులను మాత్రమే ఉపయోగించుకోవాలని, అత్యాశకు పోయి ఇష్టానుసారం వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నారు. మా ఊళ్ళో మొత్తం మాకు ఎకరం పొలం ఉన్నది, ఎకరం పెరడు ఉన్నది. మొత్తం మా ఊళ్ళో ఎలాంటి బోర్లు కానీ అవేం లేవు. మొత్తం బాయిల మీద ఆధారపడి బాయిలతోనే వండిస్తున్నాం. ఇంతకుముందు ఒక 4-5 గంటల దాకా కరెంట్ ఉంటే పారేటి పొలాలు, కనుకపోతే ఇప్పుడు వచ్చేసి 1 గంటతోనే మేము ఈ వ్యవసాయాన్ని సాగిస్తున్నాం. ఇప్పటికైతే మా ఊళ్ళో ఎలాంటి బోర్లు కానీ అలాంటివి ఏం లేవు. మళ్ళీ వర్షాలు పడతాయనే నమ్మకంతో ఉన్నాం. వర్షాలు పడితే అలా ఇంకో కొంచెం నీళ్ళు పైకి వస్తాయని చెప్పేసి మా ఊళ్ళో ఎలాంటి బోర్లు వేయలేదు. బోర్ల మీద ఆధారపడకుండా బాయిల మీద ఆధారపడి ఇలాగే పంటలు తీస్తున్నాం. మీరు ఏమేమి పంటలు పండిస్తాం? మేము ఇక్కడ వ్యవసాయం కానీ, వరి, ఈ ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, బెండ, వంకాయ ఇలాంటి కాయగూరలు ఇలాంటివన్నీ పండిస్తున్నాం. ఎంతసేపు నడుస్తుంది మోటార్? ఇప్పుడు మాకు మోటార్ వచ్చేసి ఇప్పుడు ఒక 1 అవర్ అట్లా నడుస్తుంది. వర్షాలు ఉన్నప్పుడు మాత్రం ఒక 4-5 గంటలు నడిచేది. వర్షాలు లేవు కాబట్టి 1 గంట అట్లా గంటతోని ఇటు అటు అడ్జస్ట్ అవుతూ వారించుకుంటున్నాం. మా ఊరోళ్ళందరం ఒకటిగా అనుకొని బోర్లు వేయడం వల్ల ఇబ్బందులు అవుతాయని చెప్పేసి బోర్లు వేయకుండా బోర్లు బంద్ చేసి ఓన్లీ బాయిల మీద ఆధారపడి బాయిలతోనే ఇలాగే పొలాలన్నీ వ్యవసాయం కంటిన్యూ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ బోర్లు వేయడం బంద్ చేసినాం అందరం అనుకొని. మామూలుగా ఉన్న వాటర్ తోటి ఏవో చిన్నవి పండించుడు ఇలాంటివి సాగిస్తున్నాము. అలాగే ఇది ఏంటిదంటే బోర్లు వేయడం వల్ల వాటర్ అన్నది లోతుకెళ్ళి అదైపోతున్నాయి. మేము
ఇప్పుడు ప్రజెంట్గా వండేటి అంటే ఆకుకూరలు, పాలకూర కానీ పచ్చకూర కానీ ఇలాంటివి వండించుకొని జీవనం సాగిస్తున్నాము. కరీంనగర్ జిల్లాలో పట్టణ ప్రాంతాలను కలుపుకొని మొత్తం బోర్ల సంఖ్య 5 లక్షలకు పైగానే ఉన్నట్టు అంచనా. వీటి నుంచి ప్రతిరోజు నీరు తోడుతుండటం, భూగర్భ జలాల మట్టం తిరిగి నిండడానికి వీలుగా వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం సాగునీటి కొరత తీవ్రమైంది. ముందు చూపుతో వ్యవహరించి పరిమిత స్థాయిలో పద్ధతి ప్రకారం వ్యవహరించి ఉంటే, ఎప్పటికప్పుడు వాననీటి సంరక్షణను ఇంకుడు గుంతల ద్వారా చేపట్టి ఉంటే ఇప్పుడు నీటి కొరత వచ్చేది కాదు. కానీ శంకులపల్లె గ్రామస్తులు మాత్రం అందరిలా వ్యవహరించడం లేదు. బోర్ల జోలికి పోకుండా కేవలం బావుల మీద ఆధారపడుతూ వ్యవసాయం చేస్తున్నారు. ఉన్నంతలో పొదుపుగా ఉండాలి తప్ప అత్యాశకు పోకూడదని చాటుతున్నారు. రఫీయుద్దీన్, సాక్షి న్యూస్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా.